మహనీయుడికి లూయిస్ బ్రెయిలీ గారికి నివాళులర్పించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి తరపున మంత్రి రాకపోవడం చాలా బాధాకరం, ఆవేదన. ఒకరు అవకాశం నుండి కూడా ఒక వ్యక్తికి సాయం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ కోట్లాది మందికి చీకట్లో జీవిస్తున్న, ప్రపంచాన్ని చూడలేని అందులో జీవితాల్లో తనొక్కడి శ్రమించి కోట్లాది మంది జీవితాల్లో, చీకట్లో ఉన్న వారి జీవితాల్లో వెలుగు నింపాడు. ఆయన ఒక పట్టుదలతో లిపిని కనుక్కోకపోతే వాళ్ళ ప్రపంచ జీవితాలు ఇప్పటికీ కూడా చీకట్లోనే ఉండేది. ప్రపంచంలో అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యడానికి అవకాశం ఉండేది కాదు. అట్లాంటి మహనీయుడిని అందరం గౌరవించాలి. కానీ మేము గర్వపడుతున్నది ఏంటంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అయినా, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అండదండలతో స్ఫూర్తితో వచ్చిన వికలాంగుల హక్కుల పోరాట సమితి అయినా 2007లో వికలాంగుల హక్కుల కోసం పోరాటం మొదలుపెట్టిన సమయంలో పెన్షన్ నుంచి మొదలుకుంటే గౌరవ లూయిస్ బ్రెయిలీ గారిని గౌరవించడం కోసం, నిరంతరం ఆయన స్ఫూర్తిని తీసుకోవడం కోసం ఖచ్చితంగా హైదరాబాద్లో లూయిస్ బ్రెయిలీ పేరుతో ఒక పార్క్ ఉండాలని, అక్కడ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆనాడు గౌరవ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టినప్పుడు, బలమైన ఉద్యమం నిర్మించినప్పుడు, అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండబడే గౌరవ కోనేరు రంగారావు గారు ఈ డిమాండ్లను అంగీకరించి ముఖ్యంగా గౌరవ లూయిస్ బ్రెయిలీ గారి పేరుతో ఒక పార్కును ఏర్పాటు చేసే విషయంలో, ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఆనాటి ప్రభుత్వం, ముఖ్యంగా కోనేరు రంగారావు గారు చొరవ తీసుకోవడం వల్ల ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా, ఈ దేశంలో ఎక్కలేని విధంగా ఆ మహనీయుడి పేరుతో ఒక పార్కును ఏర్పాటు చేయడం, ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, ఆయన జయంతులకు ఖచ్చితంగా ప్రభుత్వమే ఆయన జయంతి రోజు నివాళులర్పించే కార్యక్రమానికి రావడం అనేది ఆనవాయితీగా వచ్చేసింది. బహుశా ఈ విషయంలో ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ నాయకుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక పార్కు ఆయన పేరుతో లేదు. ఆయన కాంస్య విగ్రహం ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేయలేదు. ఇక్కడ ఉద్యమ ఫలితం వల్ల ఆ ప్రయత్నం జరిగినాయి. ఇక్కడనే కాదు, మరో చోట కూడా వికలాంగులకు, అదే సమయంలో చేయుత పెన్షన్దారులకు ఇచ్చిన హామీ ఏదైతే ఉన్నదో, పెన్షన్ పెంచే విషయంలో సంవత్సరం దాటిపోయినా కూడా పెన్షన్ పెంచలేదు. కనీసం పక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎంత ముందడుగేసిందో కూడా చూడలేనంత, కళ్ళుండి చూడలేనంత పరిస్థితి ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం. వికలాంగుల పెన్షన్ 6,000 పెంచుతామని, మొత్తం చేయుత పెన్షన్లన్నీ 2,000 నుంచి 4,000 పెంచుతామని చెప్పి హామీ ఇవ్వడమే కాకుండా ఎన్నికల మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఈ నెల 2,000 ఇచ్చే పెన్షన్ వచ్చే నెల 4,000 రాబోతున్నాయని, ఈ నెల 4,000 ఇచ్చే వికలాంగుల పెన్షన్ 6,000 ఇస్తామని, ఒక నెల ఓపిక పట్టండి, మీరు కాంగ్రెస్ ఓటేయండి, వచ్చే నెల నుంచి మీకు అమలు చేస్తామని చెప్పి గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడి హోదాలో చాలా బహిరంగ సభలో మాట్లాడడం జరిగింది. కానీ ఆమె ఇచ్చిన రోజు వదిలిపెడితే అధికారం వచ్చి సంవత్సరం దాటిపోయి 13 నెలలైనా కూడా ఆ పెన్షన్ల పెంపు ఊసే ఎత్తుతలేడనే విషయం స్పష్టంగా అర్థమైపోయింది. గతంలో రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశంలో చేశాడు. తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. గౌరవ చంద్రబాబు నాయుడు గారు వికలాంగుల పెన్షన్ 6,000 పెంచుతానన్నాడు, వృద్ధుల వితంతుల పెన్షన్లను 4,000 పెంచుతా అన్నాడు. పెంచుతామని హామీ ఇచ్చింది ఏప్రిల్ నెలలో, 2024 ఏప్రిల్ నెలలో హామీ ఇచ్చాడు. జూన్ నెలలో అధికారంకి వచ్చాడు.
అధికారం వచ్చిన మొదటి రోజు నుంచే కాకుండా అధికారం వచ్చిన జూన్ నుంచే కాకుండా హామీ ఇచ్చిన ఏప్రిల్ నెల నుంచి వర్తింపజేసి 6,000 రూపాయల పెన్షన్ వికలాంగులకు ఇస్తున్నాడు, 4,000 పెన్షన్ ఇతర పెన్షన్దారులందరికీ ఇస్తున్నాడు. అదే సమయంలో కండరాల బలహీనతకు సంబంధించిన మన వైకల్యంతో ఉండబడిన సోదరులకు 15,000 రూపాయల పెన్షన్ ఎంఆర్పిఎస్ డిమాండ్ మేరకు ఇస్తున్నాడు. అంటే పక్క రాష్ట్రంలో హామీ ఇచ్చిన రోజు నుంచి పెన్షన్ పెంపును అమలు చేస్తుంటే ఇక్కడ అధికారంకి వచ్చి సంవత్సరం దాటిపోయి 13 నెలలు గడిచినా కూడా పెన్షన్ పెంచిన దాఖలాలు కనిపించట్లేదంటే దాదాపు 45 లక్షల పైగా ఉండబడే మొత్తం చేయుత పెన్షన్దారులందరినీ రేవంత్ రెడ్డి గారు సర్కారు నట్టేట ముంచినట్టయింది, అది మోసం చేసినట్టయింది. నేను అంటున్నా, మీరు ఒకరు అధికారం కోల్పోవడానికి ఒకరికి అధికారం రావడానికి, గత ప్రభుత్వం ఓడిపోవడానికి కొత్త ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఒక 10 లక్షల ఓటే కారణం కావచ్చు, ఒక 10 లక్షల ఓటు కారణం కావచ్చు. కానీ వాళ్ళ చేయుత పెన్షన్దారులందరూ రేవంత్ రెడ్డి గారి సర్కార్ గుర్తుంచుకోవాలని, ఇప్పటికైతే పెన్షన్ పొందే వాళ్ళలో మాత్రం ఆవేదన ఉన్నదని, మమ్మల్ని రేవంత్ రెడ్డి గారు మోసం చేసిండని అభిప్రాయం చేయుత పెన్షన్దారులందరిలో బలపడుతున్నదని, ఆ బలపడుతున్న ఆ ఆవేదన అగ్రంగా మారిన రోజు మీరు స్థానిక సంస్థల్లో చేయుత పెన్షన్దారుల ఓటు ఒక్కటి వేయించుకునే అవకాశం మీకు లేదని, ఓటు అడిగే అర్హత కూడా హక్కు కూడా మీకు ఉండదని, రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు జరిగినా కూడా చైతన్యంతో ఉండబడే ఆవేదనతో ఉండబడే చేయుత పెన్షన్దారులు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి సర్కారుకు వ్యతిరేకంగానే ఉంటారనే విషయాన్ని మర్చిపోవద్దు. ఆ విధంగా మీరు మర్చిపోతే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ మూల్యం చెల్లించుకునే విషయంలో చేయుత పెన్షన్దారుల ఆగ్రహమే ప్రధాన కారణమవుతుందనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారి సర్కారు మర్చిపోవద్దని, వెంటనే ఇక ముందైనా సరే ఈ నెల నుంచి కనీసం జనవరి నుంచి అయినా సరే ఇంకో వారం నుంచో 10 రోజుల నుంచో పెన్షన్ పెంచింది ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని, వీళ్ళ ఆగ్రహం కట్టలు తెంచుకోకముందే మీరు అమలు చేసుకుంటే అది మీకే మేలని, వాళ్ళ ఆగ్రహం కట్టలు తెంచుకున్న రోజు మాత్రం మీరు నష్టపోతారని, ఆ విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారి సర్కార్కు గుర్తు చేస్తున్నా, హెచ్చరిస్తున్నా.